చెప్పండి బ్రో, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు మరియు మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా. ఫస్ట్ టైం మీరు ఈ అలిగేషన్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది వాస్తవం కాదనిపించింది. ఆ తర్వాత ల్యాబ్లో వచ్చిన రిపోర్టు అవన్నీ చూసి ఎంతవరకు నిజమో అయితే మాకు తెలియదు, కానీ ఇది మాత్రం జరిగి ఉండదనేసి నమ్ముకుంటాను. పెద్ద ఆయన సమక్షంలో అవన్నీ జరగవు, ఒకవేళ జరిగి ఉంటాయనేసి ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఏమో తెలియదు. పోనీ అప్పటికి ఇప్పటికీ లడ్డు విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కానీ, టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ. అవన్నీ క్వాలిటీ అయితే తగ్గింది, వెయిట్ కూడా తగ్గింది, కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నది. నాకు డిఫరెంట్ అంత పెద్దగా ఏం తెలియలేదు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అందినటువంటి నిధులని దారి మళ్లించి ఇట్లా కల్తీ పదార్థాలని యూజ్ చేశారని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు సైతం అందే కదా. సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అందులో ఏమాత్రం వాస్తవం లేదనుకుంటున్నారా? అవంతా మనకు తెలియదు బెదరు, కాకపోతే వాస్తవం లేకుండా ఏది బయటికి రాదు. ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రభుత్వం ఇంకా చూడాలి. కానీ అంటే ఎంతో ఇష్టంగా భక్తులు తిరుమల లడ్డుని స్వీకరిస్తారు, అంటే ఎన్నో సెంటిమెంట్స్ సైతం అటాచ్ అయినాయి. సో అలాంటి ఆస్పెక్ట్లో ఇలాంటి అలిగేషన్స్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్టే, కాకపోతే అది అంతవరకు అవాస్తవమని అనుకుంటాను. సరే ఇప్పుడు అయితే మీరు లడ్డుతో సాటిస్ఫై అయి ఉన్నారా? అంటే టేస్ట్ కానీ, క్వాలిటీలో కానీ? క్వాలిటీ కొద్ది తగ్గింది, కానీ టేస్ట్ అవంతా ఏం కాలేదు. చెప్పండి బ్రో, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధ లడ్డు కానీ, అలాగే మిగతా ప్రసాదాల తయారీ విషయంలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి ప్రముఖ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. దాని గురించి మీరు ఏమంటారు అసలు? అది నిజంగా తప్పేనండి. అలాగా ప్రసాదంలో యానిమల్ ఆయిల్ అనేది వాడకూడదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూసి ఇప్పుడు అన్నీ మార్చారు. ఇప్పుడు లడ్డీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం కూడా అయింది, చాలా బాగా అయిందండి. అయితే చెప్పండి బ్రో, అప్పటికి ఇప్పటికీ లడ్డు విషయంలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ కానీ, టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను దర్శనం చేసుకుని లాస్ట్ టైం అయితే చేసుకోలేదు, చాలా ఇయర్స్ అయింది. ప్రస్తుతానికైతే లడ్డు చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే అంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి అలాట్ చేసినటువంటి ఫండ్స్ని ఇట్లా అంటే ప్రాపర్గా యూజ్ చేయకుండా ఇట్లా కల్తీ ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం ప్రసాదంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా ప్రాపర్గా యూస్ దేవుడి కోసం కాబట్టి కొద్దిగా నీట్గా గీ అంటే ఒరిజినల్ గీ కానీ ఏమైనా యూస్ చేసుకోవాలి. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పండి సార్, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధిగాంచినటువంటి లడ్డు కానీ, అలాగే మిగతా ప్రసాదాల తయారీ విషయంలో ఇట్లా కల్తీ నెయ్యిని ఉపయోగించి అంటే జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని, ఫిష్ ఆయిల్ని ఉపయోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? గతం మీద అయితే అంటే ఇప్పుడు లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి. లడ్డు అయితే మేము తీసుకున్నామండి. గతంలో అయితే లడ్డు బాగుండేది కాదండి. అయితే ప్రభుత్వానికి వచ్చిన పండుని సరిగ్గా దాన్ని వినియోగించాలండి, దాన్ని తీసుకోవాలండి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అలాట్ చేసినటువంటి ఫండ్స్ని ఇలా దారి మళ్లించి కల్తీ ప్రోడక్ట్స్ని ఉపయోగించి లడ్డూలు తయారు చేయడం, దీని గురించి మీరు ఏమంటారు? అది చాలా దురదృష్టకరం. అలా చేయడం వల్ల ప్రజలు ఎంతోమంది నష్టపోతారు కదండి. దానివల్ల మొత్తం ప్రజలందరికీ హానికరం జరుగుతుంది కదండి. ఏదైనా జరిగితే అది అలా చేయకూడదండి. అది అలా చేయడం వల్ల మన దురదృష్టకరం అండి. అది గత ప్రభుత్వం అలా చేసిందండి. అది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకన్న ఎంత గుర్తొస్తాడో భక్తులకి అంతగా లడ్డు అంతగా ఇష్టము. ఎన్నో సెంటిమెంట్స్ సైతం అటాచ్ అయినాయి ఈ లడ్డుతో. అలాంటి లడ్డూని ఇలా ట్రీట్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధాకరంగా ఉన్నదండి, చాలా బాధాకరంగా ఉందండి. అలా చేయకూడదు కూడానండి. అది పోనీ ఇప్పుడు కల్తీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పటి లడ్డూకి అంటే మీరు అబ్జర్వ్ చేసిన సైజు కానీ లేదా టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎటువంటిది? లడ్డు సైజు బాగుందండి, క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయండి. లడ్డు అయితే మేము తీసుకున్నాం ఆల్రెడీ. ఇవాళ మాకు దర్శనం అయిందండి పొద్దుట 9 గంటలకి. మేము లడ్డూలు తీసుకున్నాం, 15 లడ్డూలు తీసుకున్నాం మేమైతే.